ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు వ్యక్తిగతంగా తనకు ఇష్టమని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చులకనగా చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని హైకోర్టు న్యాయవాదులు పెరికల డానియల్ వేములపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్నా ఐతనగర్లో హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గరికపాటి నరసింహారావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెనాలి క్లయింట్ బొప్పూరి పవన్ కుమార్ అభ్యర్థనతో తాము లీగల్ నోటీసు పంపినట్టు హైకోర్టు న్యాయవాదులు పెరికల డానియల్ వేములపల్లి శ్రీనివాస్ తెలిపారు. తన న్యాయవాది ద్వారా గరికపాటి కూడా రిప్లై పంపినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం వాక్ స్వాతంత్రానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని తెలిపారు. వీటితో మరో న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మరో న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మన గరికపాటి నరసింహారావు గారు స్కూల్ విద్యార్థుల్ని, ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల్ని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన జనరల్గా ఆయన వ్యాఖ్యలు అంటే చాలామందికి ఇష్టం, చాలామంది హర్షిస్తారు. ఎందుకంటే మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఆయన ప్రవచనాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ మరి ఆ రోజు అలా మాట్లాడటం చాలా బాధ కలిగించిందని చాలామంది తెనాల్లో ఉన్నటువంటి ఒక బొప్పూరి పవన్ కుమార్ అనే ఒక వ్యక్తి మా దగ్గరికి వస్తే సరే ఆయన మీద లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్పేసి నేను మరి ఇద్దరు గజ్జా శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే వేములపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కలిసి ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. 28/3 లాస్ట్ మంత్ 28న ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అసలు మీరు ఇటువంటి పదాలు ఎందుకు ఉపయోగించారు? ఈ దాంట్లో చదువు ఎవరికి ఎక్కర్లేదు, భోజనాలు గుడ్డెట్టారా, ఘాటు గుడ్డెట్టారా, అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంటి, మరి చదివితే చదువుకోమనండి, కోడిగుడ్డు కోసం వస్తావా? అరే ఈ లెక్కలు రాసేది మరి మాస్టర్లు లెక్కలే రాస్తూ ఉంటారా, లేకపోతే కోడిగుడ్డు లెక్క పెడతారా? ఎవరి డ్యూటీ వాళ్ళు చేయరు కదా. కాకపోతే ఇక అదే పనికి పొద్దున్నే సాయంత్రం దాకా మాస్టర్లు అదే పనిగా లెక్కలు పెట్టరు, కొంచెం చేస్తారు తర్వాత. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ గవర్నమెంట్ ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఓకే మరి ఇట్లా మీరు చేయండి అంటే పౌష్టికాహారం. ఇప్పుడు ఎవరు వస్తారు అక్కడికి? పేద పిల్లలు వస్తారు. వాళ్ళకి పౌష్టికాహారం కోసం ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళకి ఆ ప్రోగ్రాం పెడితే ఈయన పద్మశ్రీ అయ్యి ఉండి అటువంటి మాట మాట్లాడకూడదు. ఎందుకంటే ఇతను ఇవ్వట్లేదు డబ్బులు, గవర్నమెంట్ ఇస్తుంది. మా ట్యాక్సులు ప్రజల సొమ్మది, ఎవరి ఒక్కళ్ళ సొమ్ము కాదు. అలాగే అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటి, వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకోవాలి, లేదంటే మానేమనండి అని. అసలు అభ్యంతరకరం ఎక్కడ వచ్చిందంటే పిల్లలకు భోజనాలు పెట్టి పుస్తకాలు ఇచ్చి ఇన్ని చేస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులాగా వాడు మనసుకి కూర్చుంటాడు, ఎందుకంటే చదువుతాడు వాడు? పద్మశ్రీ అవార్డు గ్రహీత నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన ఎంతో అనుభవం గల వ్యక్తి. తిండి ఉంటే కండ కలదే, కండ కలవాడే మనిషి అని గురజాడు చెప్పారు. మన పిల్లలు, చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం. ఆయన దేవుళ్ళ గురించి ప్రవచనాలు చెబుతాడు కదా. కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుళ్ళు చిన్నపిల్లలు. అంగన్వాడీ సెంటర్లోను స్కూల్స్లోనూ చాలామంది పేదవాళ్లే ఉంటారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ పోషణ అభియాన్ అనే పథకం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఈ స్కీమ్ను అమలు చేస్తుంది. అయితే కోడిగుడ్డు అనేది మాంసాహారం కాదు, అది కేవలం శాకాహారం. దాంట్లో పిల్లల ఎదుగుదలకు కావాల్సినటువంటి అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ఈ చిన్న వయసులో పౌష్టికరమైన ఆహారం తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ప్రొవైడ్ చేసింది. కాబట్టి న్యాయవాదులుగా మేము ఈ సొసైటీలో చాలా చూస్తూ ఉన్నాం. సంఘంలో కొంతమంది పేరు ప్రఖ్యాతులు రావాలని, లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో కులాలు మతాలు అనేటటువంటి తీసుకొచ్చి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. అది మంచి పని కాదు. మనం అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి పోతామో అందరికీ తెలుసు. కానీ ఉన్నటువంటి మన జీవనంలో ప్రతి వ్యక్తిని ఒకరినొకరు గౌరవించుకుంటూ చాలా సభ్యతగా మనందరం కూడా ఒకరినొకరు ఏమనుకోకుండా ద్వేషించుకోకుండా అందరం ప్రేమపూర్వకంగా ఉంటూ అందరం కూడా ఒక మంచి సొసైటీకి మనం రేపు భవిష్యత్తుకి అందించాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా ఏంటంటే వారు తెలియజేసినటువంటి దాంతో మేము సాటిస్ఫై అవుతున్నాం.